కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో గుంటూరు జీజీహెచ్ అత్యాధునిక హంగులు దిద్దుకోబోతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ కావడంతో హాస్పిటల్ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలనే దానిపై ఆయనకు ఒక ప్రణాళిక ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు సంబంధించి లిస్టును కూడా రెడీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఆరోగ్యానికి సంబంధించి జీజీహెచ్లో సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అసలు జీజీహెచ్కి సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది, ఏమేమి మార్పులు చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ఉన్నారు. మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈరోజు మొన్న కూడా ఒక రివ్యూ జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి, ఈరోజు ఒక రివ్యూ జరిగింది, ఏంటి ఏమేమి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? సో నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ అండి. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నా. సో గత నెల 29వ తారీఖున ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి నూతనంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. సార్ ఇక్కడ గుంటూరు ఎంపీగా ఉన్నారు కాబట్టి సార్ రావడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న నజీర్ గారు, అలానే రామాంజనేయులు గారు, శ్రావణ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కూడా జరిగింది. ఇవాళ కూడా దాన్ని కంటిన్యూషన్ మీటింగ్ అండి, కొత్త మీటింగ్ ఏం కాదు. కంటిన్యూషన్ మీటింగ్ 29 లాస్ట్ మంత్ జరిగిన దానికి యాక్షన్ టేకన్ రిపోర్ట్, అప్పుడు జరిగిన మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, వాటిని డెవలప్మెంట్ ఏమేమి చేశారు, ఎలా చేశారు, ఇంకా ఏమేమి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ కలెక్టర్ ఆఫీస్లోనే మీటింగ్ జరిగింది. రివ్యూ చేశారు. పలు అంశాలని కూడా ఆయన ఆ రోజు జరిగినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నది ఇంప్లిమెంటేషన్కి వచ్చిన అంశం ఏమైనా ఉందా? సో ఆ రోజు మెయిన్గా చూసుకుంటే స్కాన్ ఒకటి పాడైపోయి ఉంది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడం కోసం వాళ్ళు కలెక్టర్ గారు కానీ మన మినిస్టర్ పెమ్మసాని గారు కూడా చాలా చర్యలు తీసుకున్నారు. కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వెంటనే రిపేర్ చేయించడానికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం దాదాపు రిపేర్ అయితే మాత్రం పూర్తిగా కావచ్చింది. ఇంకో 2-3 రోజుల్లో సిటీ స్కాన్ వాడుకలోకి వచ్చేసి ప్రజలకి అందుబాటులో చేయడానికి సిద్ధంగా ఉందండి. అంటే అదనంగానా లేకపోతే ఇప్పుడున్న సిటీ స్కానే రిపేర్ చేయించారు సార్? అదనంగా దాదాపు ఇది 4 సంవత్సరాలండి. నేను వచ్చి కూడా సంవత్సరం అయింది. అంత ముందు నుంచే ఈ సిటీ స్కాన్ మిషన్ మూలబడిపోయి ఉంది. దానికి చాలా ప్రయత్నాలు నేను కూడా చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ క్రమంలోనే దీన్ని వెంటనే చేయడానికి సహకారం అయితే మాత్రం పూర్తి సహకారం ఇవాళ పెమ్మసాని గారి ద్వారా జరిగింది. అలానే మన కలెక్టర్ గారు కూడా దగ్గరుండి పరిచయం చేయడంతో వాళ్ళ ఇంజనీర్స్ కూడా దగ్గరుండి దానికి కావాల్సిన కొత్త స్టెబిలైజర్ కూడా ఇచ్చారు. అలానే 4 బోర్డులు పాడైపోతే వాళ్ళు కూడా రీప్లేస్మెంట్ చేసి దాన్ని వెంటనే సర్వీస్ చేసి పేషెంట్కి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలానే మనకు కూడా ఒక కొత్త సిటీ స్కాన్ మిషన్ కూడా వచ్చింది. అది కూడా తొందరలోనే మినిస్టర్ గారి చేతి మీదుగా ప్రజాప్రతినిధులు వాళ్ళకి తెలియజేసి వాళ్ళ చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకోటి, గతంలో మీరు రాకముందు నుంచి కానీ మీరు వచ్చిన తర్వాత ఒక సమస్య ఏంటంటే డాక్టర్లు టైంకి రాబోవటం, కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించి తర్వాత మీరు కొన్ని చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఈరోజు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ రివ్యూలో డాక్టర్లకు సంబంధించి టైమింగ్స్ పాటించట్లేదనే ఒక చర్చ వచ్చింది. ఎందుకు అట్లా? డాక్టర్లు సమయపాలన అనేది వాళ్ళ కొత్తగా వచ్చిన సమస్య కాదు. ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఇది ప్రజల్లో ఉంది. కొంతమంది ఒక 10%, 5% ఇర్రెగ్యులారిటీ అయితే మాత్రం ప్రతి ఒక్క సిస్టంలో ఉంటుంది. అలానే ఇక్కడ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు వివిధ మార్గాల ద్వారా, వివిధ పత్రికల ద్వారా కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ ప్రజల్లో నుంచి పబ్లిక్లకు వస్తున్నప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యతని అయితే మాత్రం వీళ్ళ మమ్మల్ని బాగా హెచ్చరించారు. మీరు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు అలానే ఉంటారు. కాబట్టి గతంతో పోలిస్తే గతంలో మీరు మంత్రులను చూశారు, ఇప్పుడు పెమ్మసాని గారు ఎట్లా బాధ్యతలు నిర్వహించడంలో ఎలా అనిపిస్తుంది? పెమ్మసాని గారు వచ్చిన దగ్గర నుంచి కూడా గుంటూరు మీద ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే ఆయన కూడా ఒక డాక్టర్ అవటం, డాక్టర్గా ఏమేం కావాలి, ప్రజలకు ఏం కావాలి అన్న దాంట్లో ఆయనకి క్లియర్ కట్ ఐడియా ఉంది. ఆయనకైతే మాత్రం పూర్తిగా ఈ హాస్పిటల్ని సమూలమైన మార్పులు చేద్దామని సార్ తీసుకుంటున్న చర్యలకి మేము కూడా అభినందిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆయన ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా చాలామంది దాతలు ఉన్నారు కిరణ్ గారు.
వాళ్ళ ద్వారా మనం హాస్పిటల్ డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో దాదాపు బ్లడ్ బ్యాంక్ కావాల్సిన ఒక 10 లక్షలు కానీ, అలానే మైక్రోబయాలజీకి కావాల్సిన ఎనలైజర్స్ కూడా వాళ్ళ ద్వారా తెప్పిస్తానికి ప్రయత్నిస్తున్నారు. అలానే కలెక్టర్ గారు కూడా దాదాపు 40 ఏసీలు ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా కొంతమంది దాతల ద్వారా తీసుకుందామని వాళ్ళు కూడా కలెక్టర్ మేడం గారు కూడా మాకు తెలియజేశారు. సో రాగల రోజుల్లో ఈ హాస్పిటల్ భవిష్యత్తు ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు డెఫినెట్గా ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ఈ హాస్పిటల్ని తన సొంత హాస్పిటల్ లాగా డెవలప్మెంట్ చేయడానికి తీసుకున్న చర్యలు అయితే మాత్రం అభినందనీయం. రాగల రోజుల్లో మంచి జరిగిద్దని కోరుకుంటున్నాం. మరిన్ని డొనేషన్స్ కూడా సార్ ద్వారా వస్తాయని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా కూడా రివ్యూ మీటింగ్లు ఏవైతే వరుసగా జరుగుతున్నటువంటి వాటిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా క్లియర్గా అయితే కిరణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో అంటే ఈ సంవత్సర కాలంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ మరింత మార్పులు రావాలి కాబట్టి వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారం అందిస్తామనే విధంగా చెప్పారనే విధంగా చెప్తున్నారు. రివ్యూ మీటింగుల్లో కూడా అనేక సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కూడా తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో